భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య రేపు అంటే ఆదివారం నాడున రెండో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అంటే 9వ తారీఖు. అయితే ఈ మ్యాచ్‌లో గనక భారత జట్టు గెలిస్తే సిరీస్ మనదే. ఓకే. అంటే దాదాపుగా ఈ 3 వన్‌డే మ్యాచ్‌లో మొదటి మ్యాచ్ ఎలా అయినా సరే రెండో మ్యాచ్ డిసైడింగ్ మ్యాచే అవుతుంది. ఈ మ్యాచ్ గనుక ఇంగ్లాండ్ జట్టు గెలిస్తే ఇంకొక మ్యాచ్‌కి సిరీస్ డిసైడింగ్ అనేది పోస్ట్‌పోన్ అవుతుంది. లేకపోతే మన భారత జట్టు టీ20 సిరీస్‌తో పాటుగా వన్ డే సీరీస్‌ని కూడా కొట్టేసినట్టే. నిజం చెప్పాలంటే ఈ సిరీస్ గెలిచామా లేదా అనేది పక్కన పెట్టేస్తే 3 వన్ డే మ్యాచుల్లో కూడా ఖచ్చితంగా మన భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో తుది జట్టు విషయంలో కూడా చాలా అంటే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కాకపోతే తుది జట్టు కన్నా ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఈసారి యువ ఆటగాళ్లు చక్రం తిప్పారు. ఈ మొదటి వన్‌డే ద్వారా అంటే విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వటం వల్ల శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగాడు అని చెప్పేసి శ్రేయస్ అయ్యర్ తను మ్యాచ్ ముగిసిన తర్వాత తన నోటితో తనే చెప్పాడు. అంటే విరాట్ కోహ్లీ గనుక తుది జట్టులో ఉంటే శ్రేయస్ అయ్యర్ ఉండడా అని గనక క్వెషన్ వస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో అది పెద్ద దుమారం అయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఆడాలని, విరాట్ కోహ్లీ వచ్చినంత మాత్రాన శ్రేయస్ అయ్యర్ స్థానం గల్లంతవ్వడం చాలా పెద్ద తప్పిదం బీసీసీఐ గనక నిజంగా తీసుకుంటే ఈ నిర్ణయం అన్నట్టు తప్పుపడుతున్నారు. మరోవైపు మొదటి వన్‌డే మ్యాచ్‌కి యశస్వి జైస్వాల్ రంగంలోకి దిగాడు గానీ, తను ఆశించినంత మేర మెప్పించలేకపోయాడు. అయితే తన డెబ్యూ ఆటలో తను అంత గొప్పగా రాణిస్తాడా? లేదా? అన్న కన్‌ఫ్యూజన్‌ని తను కాస్త బలం చేకూర్చి, అమ్మో! కొంచెం ఇంకా ఫోకస్ చేయాలి అనే టాక్ తీసుకొచ్చాడు. దాంతో ఇక ఇప్పుడు యశస్వి ఎలాగైనా సరే రెండో వన్‌డేలో తనను తాను నిరూపించుకోవడం కోసం విపరీతంగా నెట్స్‌లో చెమట ఓడుస్తున్నాడు. అయితే అందరికన్నా ముందే ఫిట్‌నెస్‌ని స్టార్ట్ చేసిన తను దాదాపుగా తను ప్రాక్టీస్‌లో 35 ఓవర్లు ఆడడం జరిగింది. సాధారణంగా వన్ డే ఫార్మాట్ అయినా, టీ20 ఫార్మాట్ అయినా 10 ఓవర్స్, ఆ తర్వాత బ్రేక్, మళ్ళీ 10 ఓవర్స్ ఆ రకంగా ఆడతారనమాట. కానీ యశస్వి మాత్రం కంపల్సరీగా తను ఈసారి గెలవాలని చెప్పేసి 35 ఓవర్స్ కంటిన్యూయస్‌గా ఆడటం జరిగింది. అయితే శుభ్మన్ గిల్ తనతో ఆడుతూ అయిపోయిన తర్వాత యశస్వి అలాగే శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ కలిసి చాలా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక శ్రేయస్ అయ్యర్ అయితే సిక్స్‌ల మీద సిక్స్‌లు కొట్టు సిక్స్‌ల వరద పారించాడు. సేమ్ ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో అక్కడ మ్యాచ్‌లో కూడా అదే చూపిస్తున్నాడని చెప్పేసి గౌతమ్ గంభీర్ కూడా చెప్పడం జరిగింది. మరి రేపొద్దున తుది జట్టు ఎలా ఉండబోతోంది? శ్రేయస్ అయ్యర్, యశస్వి ఇద్దరు కలిసి రాణిస్తారా? మన భారత జట్టు గెలుస్తుందా లేదా అనేది మాత్రం రేపటి వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.